వల పట్టుకొని ప్రసాద్ ముందు నడుస్తుంటే పెద్ద బుట్టని నెత్తిన పెట్టుకుని శారద అతని వెనకాల నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ పెద్ద చెరువు దగ్గరికి చేరుకుంటారు. ప్రసాద్ ఒడ్డున ఉన్న పడవెక్కుతాడు. శారదా, చెరువు మధ్యలోకెళ్ళి చేపలు పట్టుకొస్తాను, నువ్వు ఒడ్డునే ఉండు. అలాగేనండి, ఇక్కడే ఉంటాను గాని జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పగానే ప్రసాదు వల పట్టుకొని పడవలో చెరువు మధ్యలోకి వెళ్ళి పడవని ఆపి వల విసురుతాడు. ఇంతలో ఆ చెరువులో ఉండే మొసలి ఆ పడవ దగ్గరకొచ్చి జంపు చేసి పడవలో పడుతుంది. దూరం నుంచి చూస్తున్న శారదకి అదొక పెద్ద చేపలాగా కనిపిస్తుంది. ఈరోజు మా ఆయన అదృష్టం బాగున్నట్టుగా ఉంది. ఇలా పడవేసుకుని వెళ్ళాడో లేదో అలా చేపలు ఎగిరి ఏకంగా ఆయన పడవలోనే పడుతున్నాయి అని సంబరపడుతూ ఉంటుంది. పడవలో పడిన మొసలిని చూసిన ప్రసాదు కంగారు పడుతూ తన చేతిలో ఉన్న వలని వదిలిపెట్టేస్తాడు. మొసలి ప్రసాద్ని చూస్తూ పెద్దగా నోరు తెరుస్తూ ఉంటుంది. ప్రసాద్ భయంతో చెరువులోకి దూకేస్తాడు. శారదకి అక్కడ ఏం జరుగుతుందో ఒక క్షణం పాటు అర్థం కాలేదు. అయోమయంగా ఉంటుంది తనకి. ఇదేమిటి, పెద్ద చేప ఎగిరి పడవలో పడితే ఈయన మాత్రం చెరువులోకి దూకాడు, వల ఎక్కడైనా చిక్కుకొని ఉంటుందా ఏమిటి అని అనుకుంటూ ప్రసాద్ని చూస్తూ ఉంటుంది. పడవలో ఉన్న మొసలి కూడా చెరువులోకి దూకుతుంది. గబగబా ప్రసాద్ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని వెనకాలే మొసలి వేగంగా వస్తూ ప్రసాద్ కాలుని పట్టుకుని తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రసాద్ ఈత కొడుతూ ఉంటాడు. ఒక ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రమేష్ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకొని అనామిక వస్తుంది. ఈరోజు లేట్ అయిందేంటి అనామిక? కూరగాయల కోసం వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైందండి. అయినా ఇంకా లంచ్ టైం కాలేదు కదా. ఎప్పుడూ 12 లోపు తీసుకొస్తావు కదా, ఈరోజు అరగంట ఆలస్యమైంది కదా అని అడుగుతున్నానులే. ఇంట్లో ఉన్నదే నలుగురం, కానీ 4 రకాల కూరలు చేయాలి. అత్తమామలకి చేపలు, పిల్లలకి వెజిటేబుల్ ఫ్రై, మీకు పప్పు, చింతపండు చారు, ఇక నాకు టమాటో కూర. ఇక ఆలస్యం కాకుంటే ఏమవుతుంది చెప్పండి. సరేలే, ఇంక నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పగానే అక్కడి నుంచి అనామిక బయలుదేరుతుంది. ఇక మరోపక్క చెరువు ఒడ్డుకొచ్చిన ప్రసాద్ కాలుని మొసలి గట్టిగా నోటితో పట్టుకుంటుంది. అది చూసి శారద కంగారు పడుతూ భయపడిపోతూ ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయంలో పడుతుంది. ప్రసాద్ని మొసలి చెరువులోకి లాక్కిల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రసాద్ ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు. శారదా, ఏదైనా పెద్ద రాయి తీసుకొచ్చి ఆ మొసలి మీదెత్తే. అలాగేనండి అని చెప్పి శారద రాయి కోసం దిక్కులు చూస్తూ ఉంటుంది. ఒకచోట శారదకి పెద్ద బండరాయి కనిపిస్తుంది. శారద ఆ రాయినెత్తుకొచ్చి మొసలి మీద వేస్తుంది. అంతే, ఆ మొసలి ప్రసాద్ కాలుని వదిలిపెట్టి చెరువులోకి వెళ్ళిపోతుంది. గాయమైన కాలుతో ప్రసాద్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక పక్క రక్తం పోతూ ఉంటుంది. అప్పుడు రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. ఒక అరగంట తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ప్రసాద్ పడుకుని ఉంటాడు. తన కాలుకి ఒక పెద్ద కట్టుగట్టుంటుంది. శారద, రమేషు, అనామిక ముగ్గురూ కంగారు పడుతూ ఉంటే డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మొసలి పళ్ళు లోతుగా గుచ్చుకున్నాయి. గాయాలు మందులు వాడుతుంటే నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. అప్పటి వరకు ఇతనికి పూర్తిగా విశ్రాంతి కావాలి. కర్ర సహాయంతో తనని నడిపించవచ్చు అని చెప్పగానే ముగ్గురు డాక్టర్కి దండం పెట్టి ప్రసాద్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రమేషు డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ రమేష్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసిన రమేష్, అత్తాకోడలు కలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, కానీ మీరు ఎంత చెప్పినా ఏ రకంగా బ్రతిమిలాడినా నేను మాత్రం చేపలు పట్టడానికి వెళ్ళను. అలాగంటే ఎలా బాబు, ఎన్నాళ్ళు నీ ఇష్టానికి అడ్డు రాలేదు. ఇప్పుడు మేము వస్తున్నామంటే మన పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అవునండి, అత్తయ్య మామయ్య అంతగా చేపలు పట్టడానికి వెళ్ళమని ఎందుకు చెబుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను ఆలోచిస్తాను గాని ముందు నువ్వు వెళ్ళి నాకు లంచ్ బాక్స్ కట్టనామిక. ఈ విషయం తేలే వరకు నేను లంచ్ బాక్స్ కట్టను అని అనామిక మొండి చేస్తుంది. రమేష్కి కోపం వస్తుంది. అనామిక, నాతో దెబ్బలు తినాలని నీకు బాగా కోరికగా ఉన్నట్టుంది కదా. కొడితే కొట్టండి, కానీ చేపలు పట్టడానికి మాత్రం వెళ్ళండి అని అనామిక అనగానే కర్ర సహాయంతో నడుస్తున్న ప్రసాదు వాళ్ళ దగ్గరికొస్తాడు. శారదా, అమ్మ అనామిక, ఇద్దరెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. కొడుకుని ఇబ్బంది పెట్టకండమ్మా.
ఆడికి నచ్చిన పని ఆడు చేసుకోనివ్వండి, వెళ్ళండి మీరు అని చెప్పగానే శారద అనామిక ఇద్దరు అక్కడేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. బాబు, రమేషు, నువ్వు నీ పనిలోకెళ్ళు, వాళ్ళిద్దరు మాటలేమీ పట్టించుకోమాకు అని చెప్పి అక్కడి నుంచి ప్రసాదు వెళ్ళిపోతాడు. కిచెన్లో అనామిక బాక్స్ పెడుతూ ఉంటుంది. శారదా ప్రసాదులిద్దరూ సోఫాలో కూర్చుంటారు. రెడీ అయి రమేష్ హాల్లోకొస్తాడు. రమేష్ని చూసిన అనామిక లంచ్ బాక్స్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. నానా, అమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నాను. సరే బాబు, రోడ్డు మీద చూసుకుంటే ఇల్లు. జాగ్రత్త బాబు. అనామిక, పిల్లలు రాగానే రెడీ చేసి ట్యూషన్కి పంపించు. వాళ్ళెంత ఏడ్చినా పంపించకుండా మాత్రం ఉండొద్దు అలాగేనండి అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, మనింటికి కాగితాలు తీసుకురా. ఇప్పుడు ఇంటి కాగితాలు ఎందుకండి? తాకట్టు పెట్టి సుదర్శన్ గారికి డబ్బులు ఇద్దాం. చేపల ఏలం కోసం మనం ఆయన దగ్గర అప్పుగా తీసుకున్నాం కదా. నేనిప్పట్లో వెళ్ళి చేపలు పట్టేలా లేను. వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు చాలా తక్కువగా వస్తాయి. అందుకని ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి వెళ్ళి అప్పు కడతారా మావయ్య? అవును తల్లి, కొడుకు అప్పు గురించేవి మాట్లాడటం లేదు. అసలు చేపల చెరువు మనమే ఏలం పాడుకున్నామనే విషయం ఆడు మర్చిపోయాడు. కొడుకు మర్చిపోయినా గాని నాకు కోడలికి గుర్తుందండి. నేను కోడలు వెళ్ళి చేపలు బట్టి అమ్ముతాం. అవును మావయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. లేదు కోళ్ళ, చెరువులో మొసలుంది. దానికి మీరు జిక్కితే ఇక అంతే సంగతులు. భయపడకండి మావయ్య, నేను అత్తయ్య జాగ్రత్త పడుతూ చేపలు పడతాం అని చెప్పి శారద, అనామిక మరుసటి రోజున చేపలు పడుతూ ఉంటారు. ఒక కారులో భూపతి అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండి బాబు, మీకేం కావాలి? నాకు రోజు 5-6 కిలోల చేపలు కావాలి, మీరు పట్టిస్తారా? రోజు 5-6 కిలోల చేపలు కావాలి అనగానే అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు. పట్టిస్తాను బాబు. అయితే ఇప్పుడు పట్టివ్వండి. ఏ రోజు డబ్బులు ఆ రోజే మీరు చేపలు అప్పగించగానే ఇచ్చేస్తాను. మీరు కారులో కూర్చోండి అయ్యా, ఇప్పుడే పట్టించేస్తాం అని చెప్పగానే భూపతి తన కారు దగ్గర నిలబడి ఆ చెరువు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అత్తాకోడలిద్దరూ ఈలోపు 5-6 కిలోల చేపలు పట్టిస్తారు. భూపతి డబ్బిచ్చి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా అత్తాకోడలు ఇంటికొస్తారు. ప్రసాద్కి చెప్పి ఆ డబ్బులు చూపిస్తారు. ప్రసాద్ సంబరపడుతూ, శారదా, ఇంత డబ్బు ఎక్కడిది? ఒక పెద్ద సారు కారులో చెరువు దగ్గరికి వచ్చాడండి. రోజు 5-6 కిలోల చేపలు పట్టిస్తే డబ్బులు ఇస్తానని చెప్పి ఈ డబ్బులు ఇచ్చాడు. అయితే మనకి మంచి రోజులొచ్చాయి అని అనుకుంటూ శారదా, ప్రసాదు, అనామిక సంతోషపడుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున భూపతి కారులో చెరువు దగ్గరికి వస్తాడు. అత్తగారు శారదా చేపలు పడుతూ ఉంటే కోడలు అనామిక పట్టిన చేపల బుట్టని కారులో పెడుతుంది. భూపతి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కారు కింద 2 చేపలు పడిపోయి ఉంటాయి. వాటిని తీసుకుని సంతోషంగా, ఈరోజు చేపల కూర తినాల్సిందే అని చెప్పి ఆ చేపల్ని తీసుకుని అత్తాకోడలు ఇంటికొస్తారు. అనామిక శుభ్రంగా కడిగి ఒక చేపను కట్ చేస్తుంది. ఆ చేపలో నుండి డబ్బులు బయటకొస్తాయి. అనామిక ఆశ్చర్యపోయి మరొక చేపని కట్ చేస్తుంది. ఆ చేపలో నుంచి బంగారం వస్తుంది. ఇదంతా చూసిన అత్తాకోడలిద్దరూ షాక్ అవుతారు. చేపల కడుపుల్లో డబ్బులు, బంగారం ఎలా వచ్చాయి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అత్తాకోడళ్ళకి అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు. జరిగింది మొత్తం పోలీస్ స్టేషన్లో చెప్తారు. అది విని ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. వెంటనే, నువ్వు నన్ను కలిసి విషయం చెప్పినట్టు ఎవరికీ తెలియకుండా మీ పని మీరు చేసుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఒక రోజున పోలీస్ అధికారి ఏమీ తెలియనట్టుగా చేపలు కావాలని చెరువు దగ్గరికి వస్తాడు. భూపతి అప్పుడే కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గమనిస్తూనే అత్తాకోడలని చేపలు కావాలని అడుగుతాడు. సారు, నేను పట్టేసరికి ఆలస్యం కావచ్చు. ఈసారి కూడా చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సార్ కారులో ఉన్నాయి, కావాలంటే ఆ సార్ని అడిగి తీసుకెళ్ళండి. ఆ మాట విని ఇన్స్పెక్టర్ భూపతి దగ్గరికి వస్తాడు. హలో అండి, మీది చేపల వ్యాపారమేనా? అవునండి, కావాలంటే చూడండి అని తొందరపడి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఒక చేపని పట్టుకుంటాడు. శారద గారు, ఈ చేపను కట్ చేయండి. ఆ మాట విని శారద ఆ చేపను కట్ చేస్తుంది. ఆ చేపను కట్ చేయగానే అందులో నుంచి డబ్బులు బయటపడతాయి. వెంటనే ఇన్స్పెక్టర్ మరొక చేపను తీసి కట్ చేయమని అనామికకి ఇస్తాడు.
అనామిక ఆ చేపను కూడా కట్ చేస్తుంది. అందులో నుంచి బంగారం బయటకొస్తుంది. అది చూసి భూపతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేసి జీపులో తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూపతి తన జేబులో ఉన్న 2 చేపల్ని కింద పడేస్తాడు. ఫిష్లో పెట్టి హవాలా డబ్బుని చెలామణీ చేస్తున్న దొంగను పట్టించినందుకు అత్తాకోడళ్ళకి ఇన్స్పెక్టర్ థ్యాంక్స్ చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అత్తాకోడళ్ళకి ఆ 2 చేపలు దొరుకుతాయి. వాటిని కట్ చేసి చూస్తారు. అందులో డబ్బు బంగారము ఉంటాయి. అలా వచ్చిన డబ్బు బంగారంతో వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకొని ఒక కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. అప్పటినుంచి అత్తాకోడళ్ళు తమ కొత్త ఇంట్లో ఆనందంగా జీవిస్తూ చేపల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అది అమెరికా. 31st నైట్. అది ఖరీదైన హోటల్, కలర్ఫుల్ లైట్స్, హుషారైన సాంగ్, భలే సరదాగా సంతోషంగా ఉంటుంది అక్కడి వాతావరణం. మోడ్రన్ డ్రెస్లో ఉన్న అనామిక తన ఫ్రెండ్స్ సుష్మా, కీర్తితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏయ్, ఈరోజు పార్టీ నాది. ఎవరికి ఎంత కావాలో అంతా తాగండి. ఏం తినాలనిపిస్తే అది తినండి. చైల్డ్, యంగ్, ఓల్డ్ అనే డిఫరెంట్ లేదు. ఫుల్ ఎంజాయ్ అంటూ అనామిక బీజర్ తాగుతూ ఉంటుంది. సుష్మా, కీర్తిలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ హోటల్లో కేక్ కట్ చేస్తారు. అనామిక తన ఫ్రెండ్స్ అందరికీ న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్స్ ఇస్తుంది. వాటిని చూసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మరోపక్క రిచ్ సుదర్శన్ సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడతని భార్య అంజలి కాఫీ తీసుకొని వస్తుంది. అంత షాకింగ్ గా చూస్తున్నారు, ఏముంది ఈ వీడియోలో? నేను చూస్తుంది వీడియో కాదు అంజలి, మన కూతురు అనామిక ఖర్చు పెట్టిన క్రెడిట్ కార్డు బిల్. లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? మామూలు హైక్ కాదంజలి, మహా హైక్ అంటూ సెల్ ఫోన్ని అంజలికి ఇస్తాడు. అంజలి చూసి, మనకి బోలెడు ఆస్తుంది, ఒకే ఒక్క డాటర్, ఉన్నది మొత్తం తనకే కదా, ఖర్చు పెట్టుకోనివ్వండి. ఇప్పుడు మన దగ్గరుంది కాబట్టి ఎలా పడితే అలా ఖర్చు పెడుతుంది. రేపు ఇండియాలో ఉన్న మా అక్క ఇంటికి వెళ్తే ఏంటి పరిస్థితి? వాళ్ళ ఇంటికి పంపడం నాకిష్టం లేదండి. నేను మా అక్క శారదకి మాటిచ్చానంజలి, తప్పకుండా తన ఇంటికి మన అనామికని కోడలిగా పంపించాలి. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ అక్క వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డాబా ఇల్లు. అక్కడ నా కూతురుండాలంటే ఉండదు. కావాలంటే రమేష్ని ఇక్కడికి తీసుకొని రండి. అలా అయితే మా అక్క దానికి ఒప్పుకోదు. మనమే మన అమ్మాయిని మా అక్క వాళ్ళింటికి పెళ్లి చేసి కోడలిగా పంపించాలి. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు, గుర్తుపెట్టుకో. మీ అక్క వాళ్ళ విషయంలో ఎప్పుడు మీరు నా మాట విన్నారు? నువ్వు అర్థం చేసుకుని మాట్లాడితే బావుంటుంది. అప్పుడే వినాలి అనిపిస్తుంది. అంతేకాని వితండవాదం చేస్తే ఎలా చెప్పు అని ఆ భార్యాభర్తలిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నిద్రలేచిన అనామిక నిద్రమబ్బుతో వాళ్ళ దగ్గరికొస్తుంది. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ బేబీ. హాయ్ మామ్. హాయ్ అను. మామ్, కాఫీ తీసుకొస్తానను. చూడండి, ఇప్పటి వరకు పడుకుంటే మీ అక్కయ్య వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎప్పుడో కోడి కొతుకు లేవాలి. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా సెల్ ఫోన్ అలారం మోత వినబడుతుందిలే అంజలి, నువ్వు వరీ అవ్వకు. మన దగ్గర చాలా ఖరీదైన కాఫీ తాగుతుందండి. అక్కడ దానికి ఇలాంటి ఖరీదైన కాఫీ దొరుకుతుందా? అక్కడ కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు తాగుతారులే అంజలి. ఇక మీతో వాదన నేను చేయలేను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అంజలి వెళ్ళిపోతుంది. డాడ్, మీ వాదన చూస్తుంటే నన్ను ఇండియా పంపించేలా ఉన్నారు. అవును బేబీ, అక్కడ మా అక్క శారద ఉంది కదా. మీ అక్క ఒక్కతే కాదు డాడ్, మా బావ రామ్ కూడా ఉన్నాడు. అయితే రామ్ని పెళ్లి చేసుకుంటావు బేబీ? ఎస్ డాడ్, నాకు రామ్ బావ అంటే చాలా ఇష్టం. అయితే మనం రేపే ఇండియాకి వెళ్దాం. షూర్ డాడ్ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అంజలి కాఫీ తీసుకుని వస్తుంది. అంజలి, నీకొక గుడ్ న్యూస్. అనామిక ఇండియా వెళ్ళటానికి ఒప్పుకుంది. మీరేదో మాయ చేసుంటారు. లేదు మామ్, నాకు రామ్ బావ అంటే చాలా ఇష్టం, అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఓ 2 రోజులు గడిచిన తర్వాత రిచ్ సుదర్శన్, మోడ్రన్ అనామిక, అంజలి ముగ్గురు ఇండియాలో శారద డాబా ఇంట్లో కూర్చొని ఉంటారు. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది.
ఏసీ లేదా అత్తయ్య? అంటే బేబీ, మీ అత్తయ్య వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, ఏసీలు కొని ఆర్థిక స్తోమత ఉండదు, అందుకని కొని ఉండర్లే. అత్తయ్య వాళ్ళకుంటే ఒకటి, మనకుంటే ఒకటే మామ్. ఇక్కడ అక్కడ అంతా నాదే కదా అని చెప్పగానే శారద, ప్రసాదు, రమేషు, సుదర్శన్ సంతోషపడతారు. ఒక అంజలి మాత్రమే ముఖం తిప్పుకుంటుంది. బాబు, రమేష్, అనామికాని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా అని సుదర్శన్ అడగగానే రమేష్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి శారద, ప్రసాదు, సుదర్శన్ నవ్వుకుంటారు. అనామిక కూడా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అక్క, నేను నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. సరే తమ్ముడు, పెరట్లోకి వెళ్దామా, డాబా మీదకి వెళ్దామా, నీ ఇష్టమే. మనం మాట్లాడుకునే మాటలు ఎవరూ వినకూడదక్కా అయితే డాబా మీదకి వెళ్దాం పద తమ్ముడు అని ఇద్దరూ కలిసి డాబా మీదకు వెళ్తారు. అక్కడ శారద, సుదర్శన్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. తను అనామిక గురించి చెప్పాల్సింది మొత్తం తన అక్కతో చెప్తాడు. అందుకు శారద కూడా ఒప్పుకుంటుంది. ఒక వారం రోజులు గడిచిన తర్వాత అనామిక, రమేష్లకి చాలా గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్లి జరిపిస్తారు. ఇప్పుడు అనామిక మోడ్రన్ అనామిక కాదు, మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన కోడలు. మిడిల్ క్లాస్ అనామిక. చీరకట్టులో అందంగా తయారై ఉంటుంది అనామిక. కూతురుని అలా చీరలో చూసి సుదర్శన్ చాలా సంతోషపడతాడు. అంజలి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఏమీ ఇష్టం లేనట్టుగా ముఖం పెడుతుంది. బాయను, జాగ్రత్తగా మీ అత్తయ్య శారద, అదే మా అక్క చెప్పినట్టుగా నడుచుకో. నీ వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, సరేనా అని సుదర్శన్ అంటాడు. అనామిక హ్యాపీగా వాళ్ళను అమెరికా పంపిస్తోంది. అత్తగారింట్లో శారద చెప్పినట్టుగా నడుచుకుంటూ ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఉంటుంది అనామిక. ఒకరోజున అత్తాకోడళ్ళు బజార్ నుంచి కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉంటే అనామికకి ఖరీదైన నగల షాపు కనిపిస్తుంది. అత్తయ్య, మనం ఈ షాపులోకి వెళ్దాం. వామో, వద్దు కోళ్ళ, ఇది చాలా ఖరీదైన నగల షాపు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలా అద్దాల్లో కనబడుతున్న వాటిని చూసి మురిసిపోవాలి తప్ప కావాలి కొనుక్కోవాలనుకోకూడదు. అనుకుంటే ఏమవుతుంది అత్తయ్య, బాధ అవుతుంది కోడలా. అందుకే మనకు అలాంటి ఖరీదైన నగలు వద్దులే. ఆదివారం సంతలో తక్కువ ధరలో గిల్టీ నగలు దొరుకుతాయి, వాటిని కొనుక్కుందాం కోళ్ళ, పద అని చెప్పగానే అనామిక ముఖం మార్చుకుంటుంది. పద కోళ్ళ అని చెప్పి శారద ముందు నడుస్తుంటే అనామిక తన వెనకాలే నడుస్తూ ఉంటుంది. అలా మరింత దూరం వెళ్ళిన తర్వాత గ్లాసుల్లో కలర్ఫుల్ లైట్స్లో మెరిసిపోతున్న ఒక బట్టల షాపు కనిపిస్తుంది. అనామికకి ఆ బట్టల షాపుని చూడగానే ఎంతో సంతోషమేస్తుంది. వాటిని చూడాలని, ఏదో ఒకటి తీసుకోవాలని అనామికకి అనిపిస్తుంది. వెంటనే అత్తగారు శారద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అత్తయ్య, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్దామా? వద్దు కోళ్ళ, ఇది కూడా చాలా ఖరీదైన బట్టల షాపింగ్ మాలు. ఇక్కడ ఒకదానికి పెట్టే డబ్బులతో మనకు మన ఇంటి దగ్గరున్న చిన్న బట్టల కొట్లో 2-3 చీరలు వస్తాయి. అవి కూడా భలే అందంగా ఉంటాయి. నువ్వు వాటిని కట్టుకుంటే ఆ చీరలకి అందం వస్తుంది కోళ్ళ. అది కాదత్తయ్య, డబ్బుల గురించి మీరేం బాధపడద్దు. డాడ్ నాకు కార్డ్స్ ఇచ్చి వెళ్ళారు, అవసరం ఉన్నప్పుడు వాడుకోమని చెప్పారు. ఆ కార్డులు మీ నాన్న నీకు ఇచ్చింది ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాడుకోమని. అది కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే. సమయానికి మన దగ్గర డబ్బులు లేవని సర్దుబాటు కానప్పుడు ఆ కార్డు వాడుకుంది గాని. ఏమిటో అత్తయ్య, మీరు ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. ఇలా అయితే వారం రోజుల్లో రాబోతున్న 31st ఎలా సెలబ్రేషన్ చేస్తారు చెప్పండి? చెప్పడం ఎందుకు కోళ్ళ, ఇంటి దగ్గర చేసి చూపిస్తాను కదా అని చెప్పి అక్కడి నుంచి అనామికాని తీసుకుని ఇంటికి వస్తుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఆ రోజు 31st నైట్. ఇంట్లోని వాళ్ళు మెలకువగా ఉన్నారు. సరిగ్గా 12 గంటలైంది. రమేష్ కేక్ తీసుకొచ్చి హాల్లో ఉన్న టీపై మీద పెడతాడు. శారదా, సమయం సరిగ్గా 12 గంటలైంది. కోళ్ళ, కేక్ కట్ చేయమ్మా అని చెప్పగానే అనామిక కేక్ మీద ఉన్న క్యాండిల్స్ని గట్టిగా ఊతుంది. అందరూ హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్ ఓల్డ్ ఇయర్ అంటూ చప్పట్లు కొడతారు. అనామిక, ఇప్పుడు కేక్ కట్ చేయి అని రమేష్ చెప్పగానే అనామిక కేక్ కట్ చేస్తుంది. ఆ కేకుని అందరికీ తినిపిస్తుంది. అందరూ కలిసి అనామికకి ఆ కేక్ తినిపిస్తారు. ఆ తరువాత రమేష్
అనామికాని తీసుకొని బయటకొస్తారు. అనామికకి కాల్చమని, నూతన సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం చెప్పమని కొన్ని క్రాకర్స్ ఇస్తారు. అనామిక అదే అక్కడి సంతోషం కాబోలు అనుకుని వాళ్ళిచ్చిన క్రాకర్స్ని కాలుస్తుంది. అందరూ కలిసి ఆకాశంలో పేల్తున్న బాంబుల్ని, టపాకాయల్ని చూస్తూ ఎంతో సంతోషపడతారు. అలా రిచ్ అనామిక 31st నైట్ సెలబ్రేషన్ ఆ మిడిల్ క్లాస్ శారద ఇంట్లో జరుగుతుంది. ఏదేమైనా కూడా అనామిక తన పుట్టింట్లో ఎంత లగ్జరీని అనుభవించినా, ఎలాంటి వేడుకల్ని ఎంత ఘనంగా జరుపుకున్నా, అత్తారింటికొచ్చిన తర్వాత తన అత్తగారు శారద ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వాళ్లకు నచ్చినట్టుగా, వాళ్ల స్తోమతకు తగ్గట్టుగానే ప్రతి ఒక్క వేడుకని జరుపుకోవటం మొదలుపెడుతుంది. డబ్బులో పెరిగొచ్చాను కదా అని అదే స్థాయిని ఇక్కడా చూపించాలని అనామిక అనుకోలేదు. తన తండ్రి చెప్పినట్టుగా అత్తగారు శారదకి, ఆ ఇంటి కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకుండా సంతోషంగా అన్నిటినీ సర్దుకుంటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటుంది అనామిక. ఇది వాల్టి కదా రిచ్ కోడలి 31st సెలబ్రేషన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.